వేల కోట్లు ఎంతో దగ్గర దగ్గర ఖర్చు అవుతుంది. అందులో 1500 కోట్లు ప్రభుత్వం పెట్టుకుంటుంది. మిగిలిన 4000 చిల్లర కోట్లు ఇప్పుడు దాతల నుంచి విరాళాల రూపంలో వసూలు చేయాలనుకుంటున్నాం అనేది. దీనికి సంబంధించి వీళ్ళు ఒక కమిటీ కూడా, సొసైటీ కూడా ఏదో రిజిస్టర్ చేశారట కదండి, ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ అనేది. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ వీళ్ళు చెప్తున్నది ఏంటి, పన్ను మినహాయింపు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తారట ఇలా ఇచ్చిన వాళ్ళకి. అంటే నాకు ఈ కాన్సెప్ట్ ఏమనిపించింది అంటే, సార్ ఇప్పుడు మనం కొన్ని గుళ్ళకి డొనేషన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు 80G కింద, ఇప్పుడు టీటీడీకి ఇస్తే డొనేషన్ ఇస్తే వాళ్ళు 80G కింద ఏదో ఇస్తారు, ట్యాక్స్ డిడక్షన్ ఏదో. అలాగే ఇప్పుడు ఇలా వసూలు చేసి మీరన్నట్టు ఈ సర్వశిక్ష అభియాన్ నిధులు ఇవన్నీ పక్కదారి పట్టించడానిక, లేదంటే రేపొద్దున్న ఎవరైతే స్కూల్ కట్టిస్తారో వాళ్ళదే దాని మీద పెత్తనం ఉంటుంది, ఇంకా అప్పుడు అది ప్రభుత్వ పాఠశాల ఎలా అవుతుంది? సమస్య అదే. ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటిది బాధ్యత నుంచి తప్పించుకు పారిపోతుంది. ఒకటి, ప్రజలకు సంబంధించిన భూముల్ని భూ సేకరణ కింద తీసుకుని, భూ సమీకరణ కింద తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇట్లా. ఇప్పుడు పెనుమాక వాళ్ళ గొడవ అంతా ఏంటి, డబ్బులేమి ఇయ్యరు, భూమి లాక్కుంటాం, తర్వాత మీకు ఏదో ఒకటి చూస్తామంటే, లేదా చీఫ్ అండ్ బెస్ట్ రేట్లు ఇస్తామంటే వాళ్ళు ఎట్ట బతకాలి? అమరావతి రైతు దగ్గర తీసుకుని 12 ఏళ్ల నుంచి 1 ఎకరం భూమి ఉన్నటువంటి వాడు ప్రభుత్వానికి ఇచ్చేసాడు, ఏడాదికి 25,000 రూపాయలతో బతకగలుగుతాడు ఒకడు, ఒక కుటుంబం బతుకుతుందా? 1 ఎకరం భూమి మీద ఎంత దర్జాగా బతికేవాళ్ళు అంతకుముందు.